Hello. ఈరోజు 3D coordinates very shorts నేర్చుకుందాం. First one, find the coordinates of a vertex triangle ABC if centroid is the origin and vertices A, B are అని చెప్పి 2 vertices ఇచ్చారు. ఇంకేమి ఇచ్చాడు మనకి? Centroid is the origin. ఆన్సర్ అనేది ఇచ్చేసాడు. మనం ఏం కనుక్కోవాలి? థర్డ్ వర్టెక్స్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? థర్డ్ వర్టెక్స్. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన కోఆర్డినేట్స్ ని x1 x1 y1 z1 x2 y2 z2 అనుకున్నాం. థర్డ్ దాన్ని x3 y3 z3 అనేది అనుకున్నాం. సెంట్రాయిడ్ అంటే ఫార్ములా ఏంటి? x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3 z1 plus z2 plus z3 by 3 అన్నమాట. ఆరిజిన్ g అనేది ఆరిజిన్ కాబట్టి ఏమవుతుంది? 0 0. ఫార్ములా ఏంటి చెప్పండి? x1 అంటే ఎంత? ఫస్ట్ 1 ఇందులో x2 అంటే -2, థర్డ్ ఏంటి? ప్లస్ x బై 3. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తీసుకోండి. 1 plus 4 plus y బై 3. 1 plus 1 plus z బై 3. That equal to 1 minus 2 అంటే -1 plus x by 3. 1 plus 4 5 plus y by 3. 2 plus z by 3. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఆరిజిన్ అన్నాం కదా, 0 ఈక్వల్ అవుతుంది. -1 plus x by 3 ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -1 plus x ఈక్వల్ టు 0. -1 ఇటు వస్తే +1. ఇదైతే 5 plus y by 3 ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 plus y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు -5. తర్వాత 2 plus z by 3 ఈక్వల్ టు 0. ఈ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0. 2 plus z ఈక్వల్ టు 0. z ఈక్వల్ టు -2. therefore థర్డ్ కోఆర్డినేట్ C ఏమవుతుంది? 1 -5 2. దిస్ ఇస్ ద ఆన్సర్. తర్వాత ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ అని చెప్పి 3 వర్టిసెస్ ఇచ్చాడు. సేమ్ ట్రయాంగిల్ కదా, సేమ్ ఫార్ములా, అందుకని రెండింటి కంబైన్డ్ గా ఇలా రాస్తాను అనమాట. కాబట్టి ఫస్ట్ G ఈక్వల్ టు G ఫర్ సెంట్రాయిడ్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి చెప్పండి? x1 అంటే 5, x2 plus 1 plus 4 by 3. తర్వాత సెకండ్ కోఆర్డినేట్ 4, ఇందులో సెకండ్ -1, ఇందులో సెకండ్ +3 by 3. థర్డ్ వన్ 6 plus 3 plus 2 by 3. 5 plus 1 6 plus 4 10 by 3. 4 minus 1 3, 3 plus 3 6 by 3. 6 plus 3 9, 9 plus 2 11 by 3. థర్డ్ టేబుల్ లో 3 2 times 10 by 3 2 11 by 2 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.